హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అబ్బా. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన వ్లాగ్ వచ్చేసి నా బుడ్డు సైకిల్ని, అదేలే జెనిపాప సైకిల్ని సర్వీస్ తీసుకెళ్ళాలి. యాక్చువల్గా ఇది 6 నెలల క్రితమే కొన్నాను. కొన్నప్పుడేమో 1 మంత్కి సర్వీస్ తీసుకురమ్మన్నారు. కానీ నేను బాగా బిజీ కదా, సో ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు తీసుకెళ్తున్నా. 6 నెలలు అయిపోయింది. కానీ దాని రూపం ఎలా ఉందో చూద్దాం. అతి దారుణంగా ఉంది. ఈరోజు నాతో పాటు జెన్నీ కూడా వ్లాగ్లో పాలు పంచుకుంటుంది అనమాట. సో వెళ్ళిపోదాం పదండి. ఎక్కడ ఉందో తెలీదు, జెన్నీ వెతుక్కోవాలి ఇప్పుడు వెళ్ళి. నేను వెళ్ళి నువ్వేంది యూనిఫామ్ ఇప్పకుండా, సాక్సులు కూడా ఇప్పకుండా? నువ్వు అర్జెంటుగా వెళ్ళి సాక్సులు యూనిఫామ్ ఇప్పేసి వస్తే సైకిల్ మనం సర్వీస్ తీసుకెళ్దాం. పద. సరే పద. సైకిల్ చూడండి ఎంత దారుణంగా తయారైందో. దీనికి హ్యాండిల్ పోయింది. ఈ టైర్లు చూడండి, గాలి అస్సలు లేదు. ఆయన కూడా ఎట్లా దొక్కుతున్నారు అనమాట. చైన్ చూడండి, చైన్ పోయింది, మొత్తం పోయింది అనమాట. దీన్ని మనం సర్వీస్ పెట్టి రావాలి. త్వరగా వచ్చేయి. రా, ఏం కాదురా, ఫాస్ట్గా రా. గౌరీ చూడు బయటకు రావడానికి సందు దొరికితే బయటకు వచ్చేయాలని రెడీగా ఉంది. దా మైక్ పెట్టుకో. ఆ లైట్ ముందుకు వచ్చేలా చూడు. ఏ జెన్నీ, సైకిల్ సైకిల్. మా పాదయాత్ర విత్ సైకిల్ తో స్టార్ట్ అయిందనమాట. చెప్పు. ఇప్పుడైతే గాయస్ ఇంత దూరం వచ్చాం కదా, మళ్ళీ డబ్బులు తేలేదని మా అమ్మ గొడవ చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ మన ఇంటికే పోతున్నాం చూడండి. కొంచెం దూరం వెళ్ళాక అర్థమైంది ఏంటంటే మనం డబ్బులు పాడు తీసుకోకుండా వచ్చేసాము. ముందు మనకు అసలు డబ్బులు కావాలి కదా, డబ్బులు ఎంత అవుతుందో తెలియదు, అసలు మన దగ్గర ఎంత ఉన్నాయో తెలియదు. వెళ్ళి నా కిడ్డీ బ్యాంక్ అంటే నా రెడ్ కలర్ బ్యాగ్ ఉంటుందా దాంట్లో చూద్దాం ఎన్ని ఉన్నాయో. చాలా దారుణంగా ఉంది తెలుసా, హ్యాండిల్ ఎంత దారుణంగా ఉందో. ఇటు ఒక సైడ్ ఉంది, ఇట్లా పట్టుకుంటే చాలా ఊగుతా ఉంది. సో ఇప్పుడు చేయిద్దాం ఇదంతా. మరి ఎంత తీసుకుంటాడేమో. స్టాండ్ కూడా బాగాలేదబ్బా, మొత్తం దుగ్గుగా వాడేశారు. కొంతమంది అసలు లేడీ బర్డ్ సైకిల్ నేను ఎందుకు తొక్కుతాను అది ఇదని చెప్పారు. అంటే సమ్ పర్సన్స్ ఉన్నారులే, బెన్నీ లాంటి వాళ్ళు. ఇప్పుడు తెచ్చిన తర్వాత దాన్ని పట్టుకుని ఊగులాడుతూ ఉన్నారు అనమాట. పదండి, పౌచ్లో ఎన్ని డబ్బులు ఉన్నాయి చూద్దాం. డజన్ ఇదా లోపల. ఇదే అన్నమాట నా కిడ్డీ బ్యాంక్. గౌరీతో ఇదే తలనొప్పి. జెన్నీ నేను తెస్తా నీకు వీడియో, నువ్వు మొత్తం డబ్బులు ఎంత ఉన్నాయో బ్యాగ్ నుంచి, ఓకేనా? అదే ఎంత చిల్లర ఉందో అంతా బయట పెట్టాయి. అన్నీ పెట్టాయి. ఫాస్ట్గా. డబ్బులు అంటే మా జెన్నీకి ఎంత ఇష్టమో, ఆనందంగా తీస్తుంది. ఏంటి అన్ని చిన్న చిన్న నోట్లే వస్తున్నాయి, పెద్ద నోట్లు కావాలి కదా గజాల. అది కూడా చిన్న నోటే, చిన్నదే అది కూడా. అది కూడా చిన్న నోటే, అది కూడా చిన్న నోటే. వాము ఏంది చిల్లరతో మన సర్వీస్ అవుతుంది అంటారా? అదిగా పెద్ద నోటు. పక్కన పెట్టు. ఇంకా తీ. ఎంత ఇంట్రెస్ట్గా ఎదుగుతుంది చూడు జెన్నీ. పెట్టే. ఇంకేం లేవు నోట్లా? లేవు. చిల్లర వద్దులే, అది ఆడబెట్టే. చాలు, నువ్వు ఇటు పట్టుకో, నేను కౌంట్ చేస్తా. చిల్లర వద్దు, చిల్లర బ్యాగ్లోనే ఉంచు. ఇప్పుడైతే మా మమ్మీ డబ్బులు లెక్కేస్తుంది, చూద్దాం.
టూ 500s ఉన్నాయి అంటే 1000 రూపీస్. 1100, 1200, 1250, 1300, 20, 40, 60, 70, 80, 90. టోటల్గా ఈ 5 రూపీస్ కాయిన్స్తో కలిపి మన దగ్గర 1390 రూపాయలు ఉన్నాయి. ఇంకా చిల్లర కూడా ఉంది, అది కూడా తీస్తే 1400. ఇప్పుడు మనం అది సర్వీస్కి ఇవ్వాలి కాబట్టి వెళ్దాము. అక్కడ ఎంత చెప్తారో తెలియదు కదా, అలా అలా వెళ్ళిపోయి చూద్దాం పదండి. రట్టుకత్తి మన దగ్గర ఇప్పుడు దాదాపుగా 1400 రూపీస్ ఉన్నాయి. సో ఇవన్నీ పట్టుకొని మనం సైకిల్ రిపేర్కి వెళ్ళిపోదాం. ఓకేనా? అదే నువ్వు తిన్న జాలు చెండి తొందరగా. మా అమ్మ ఇంతే కదా, ఎప్పుడు ఇలాగే మాట్లాడుతుంది. జెన్ని మామూలుగా ఓవర్ యాక్షన్ చేయట్లేదు కదా. ఇదంతా మా వీధులు అన్నమాట, మామూలుగా లేదు. బేసిక్గా మేము ఎక్కువగా తిరగము బయట, పిల్లలు తిరగాల్సిందే కానీ నేను ఎక్కువగా బయట తిరగను. చూడండి ఎట్టంటే అటు పోతుంది. సైకిల్ హ్యాండిల్ చేయడం రాదు, వీడికి సైకిల్ కావాలట. సరే చెప్పులే, ఒకసారి వీధికి పోదాంలే కానీ చెప్పు. ఎందుకంటే ఆ వీధిలో నన్ను నాయనమ్మ చిన్నప్పటి నుంచి మమ్మల్ని పెంచారు. అప్పుడు మనంతా ఫ్యామిలీ కదా. అప్పుడు నాయనమ్మ వెళ్ళేటప్పుడు రాండి రాండి అంటారు కదా. ఎప్పుడు చూసిన కానీ బాగున్నారా అని బంధులాగా నవ్వి మరి అంటే ఇప్పుడు మన ఇంటికి ఎవరు వచ్చినా కూడా మనం మర్యాద చేయాలి కదా. రండి, కూర్చోండి, మంచినీళ్ళు తాగండి అని అనాలి పక్కన. అందుకని నానమాట అంటుంది. తాతయ్య నేను ఏ వీధిలోంచి తీసుకొచ్చేదే? ఈ వీధిలో నుంచి మమ్మీ. ఈ వీధే? ఈ వీధి అన్న చూపించాను కదా, ఆ వీధి నుంచి తీసుకొస్తాడు. ఇక్కడ వాటర్ క్యాన్ కి తీసుకొస్తారు. ఏం తెస్తాడు ఇక్కడ? వాటర్ క్యాన్ కి నన్ను తీసుకొస్తాడు ఇక్కడ, మళ్ళీ వెనకాలకి తీసుకెళ్ళిపోతాడు ఇంటికి. ఇది మా ఏంది మెయిన్ వీధి మాది. ఇక్కడ సిరి వాళ్ళు అందరూ మేముంటే రాత్రి ఫ్రాక్చర్ అయింది. ఎవరికి? నాకు చెయ్య ఫ్రాక్చర్ అయితే రాత్రి డ్యూటీ నుంచి చాలా లేట్ గా వచ్చాడు. అదిగో అక్కడ ఇల్లు పెద్దది, అక్కడ మేము ఉండింది. అప్పుడు నాకు ఫ్రాక్చర్ అయితే తాతయ్య లేటుగా వచ్చి నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళాడు. చూస్తున్నారు కదా, ఇది చాలా చిన్న వినాయకుడు టెంపుల్ అన్నమాట. ఈ వినాయకుడు టెంపుల్ కి మాకు ఎస్పెషల్లీ నాకు చాలా మంచి అభినవ సంబంధం ఉంది. నేను తర్వాత షేర్ చేస్తాను. అది చూపి. ఒకప్పుడు చాలా చిన్నగా ఉండే, బాగా డెవలప్ చేశారనమాట. ఈ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా కొత్తగా పెట్టారు. నేను చెప్తాను ఆ టెంపుల్కి నాకు ఉన్న సంబంధం ఏంటనేది. నేను సైకిల్ అక్కడ పెట్టేసాక చెప్తాను. మనమైతే ఇప్పుడు సైకిల్ షాప్కి వచ్చేసాము. కనుక్కున్నాం ఇక్కడ సర్వీస్ చేస్తారా లేదా, చేస్తే ఎంత వద్దని ఒకసారి కనుక్కున్నాం. భయ్యా ఇది చేస్తారా, సర్వీస్ చేస్తారా? మొత్తం డబ్బా డబ్బా అయిపోయింది. అన్నం తీయక ఇప్పుడు ఇదంతా చేయడానికి ఎంత అవుద్ది, ఏమేమి చేయాలనా? మార్చేసా. దీన్ని ఎలా చేద్దాం? అవునా, మస్ట్ అది వెయ్యాలా తప్పనిసరిగా? ఏం పర్లేదు, అలాగే ఉంటుంది. ఓకే పర్వాలేదు. ఇంట్లో ఉంటే తీసుకోరండి. ఓకే. దీనికి యాక్చువల్ గా ఇక్కడ మడ్గర్ ఏదో ఉంటది కదా,
అది నేను మర్చిపోయాను అనమాట దాని గురించి తీసుకురావడానికి. ఇప్పుడు ప్రస్తుతానికి 2 హ్యాండిల్స్ పోయినాయి, మడ్గర్ పోయింది, గాలి పోయింది, చైన్ పోయింది, అన్నీ పోయినాయి. అన్న మొత్తం కౌంట్ చేసి ఎంత అవుద్దో చెప్తాడంట. అదెంతో కనుక్కొని మళ్ళీ ఎప్పుడు ఇస్తాడో చూసుకొని తీసుకెళ్దాం. గాలి గాలి పోయింది, చైన్ కూడా ఊడిపోతుందన్న మాటి మాటి. మొత్తం ఓవరాలింగ్ చేయాలి. ఓకే 1410 రూపాయలు అవుతుంది. సర్వీసింగే. ఓవరాలింగ్ చేయాలి. దీనికి వైర్లు పనికిరావు ఇంకా. ఓకే వైర్లు, ఈ 2 క్లచ్లు, ఆ ఫోన్ బాక్స్, ఓకే ఇంకోటి బాక్స్ అన్ని మార్చేసి శుద్ధంగా కొత్త ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు మరి లేకపోతే దీన్ని కొన్న దగ్గరికి తీసుకెళ్తే అడిగి వెళ్ళినా అంతే. అంటే ఆయన వారంటీ ఇచ్చి ఉంటాడు కదా. అదంతా 3 నెలలు ఇస్తారు వాళ్ళు. 3 నెలల తర్వాత తీసుకుంటే రీఫిటింగ్ చేస్తారు. అవును. ఎన్ని నెలలు తీసుకొని 6 నెలలు అయిపోయింది. 6 నెలలకి ఎవరండి అయిపోతే సరే చూసి చెప్తే ఎంతో. 1300 ఇవ్వండి. ఓకే ఎప్పుడు రమ్మంటారు? రేపు ఈవినింగ్. ఓకే ఏమైనా డబ్బులు ఇస్తే ఇస్తా, ఇప్పుడు ఇస్తా. బ్రేకులు, మడ్గరు. అవును పక్కన రా. బుట్ట ఉంది కదా మనకి ఇంట్లో, బుట్టమ్మా సైకిల్లే ఉంది. బుట్ట కూడా వేపిద్దాం, రేపు తీసుకొద్దాం. ఇప్పుడు పోయేటప్పుడు చెప్పదు. ముందే వేసేస్తే ఆయన ఏడు మన దగ్గర ఉన్నాయి, మడ్గర్ ఉన్నాయి, అవన్నీ తీసుకొచ్చి మడ్గర్ లేదు, బుట్ట ఒకటే ఉంది. వాడిని అడుగుదాంలే బెన్నీని. అబ్బా అస్సలు నాకు ఆయన ఆ సర్వీస్కి ఎంత వద్దంటే 1485 రూపాయలు చెప్పాడు. నోట్లోంచి ఆవిరి పోయింది. ఎందుకంటే నేను అంత అనుకోలే, ఏదో నార్మల్గా 200-300 అయిపోద్దిలే అనుకున్నా. 1400 ఏంది నా దగ్గర 1400 కూడా లేదు, 10 రూపాయలు తక్కువ ఉంది. ఇంకా సరే పోనీ, దానికి మొత్తం పోయినాయి. కొత్త తెచ్చి 6 నెలలు అయింది. 6 నెలల్లో ఎట్లా అయిపోయినాయి అంటే బెన్నిగాడితో వస్తువులు బాగా వాడనమాట వాడు. సో అందుకని 1400 వద్దాగా బేరం ఆడా. మా ఆడవాళ్ళకి తెలిసిన ఒకే ఒక ఆయుధం బేరం ఆడడం. సో బేరం ఆడితే ఏం జరిగిందాడా? ఏం చదిలే, మీ చేతే కదా. అట్టుపో, ముందుకెళ్ళు. మొక్కలో మొక్కం పెట్టి కెమెరా పెట్టి తీసావంటే చూసేటోళ్ళు విత్తరపోతారు. 1485 రూపాయలని కాస్త నేను 1300కి మాట్లాడి 500 ముందుగానే అడ్వాన్స్ ఇచ్చి వచ్చాను. రేపు సాయంత్రం కల్లా ఇస్తానన్నాడు, తెచ్చేసుకుందాము. బాగానే ఉండేది, జర్నీ ఒకటే తొక్కితే అది బెన్నిగాడు తొక్కడం వల్ల అది గందరగోళం అయిపోయింది సైకిల్. సో ఇంకేం చేయలేం, చాలా ఎక్స్పెన్స్ అయిపోయింది. సో ఇప్పుడు మా అత్తోళ్ళ ఇంటికి వెళ్ళి చాలా కాలం అయింది. అందుకని ఆ సైకిల్ అక్కడ పెట్టేసి ఆయనకి ఒక 500 డబ్బులు ఇచ్చేసి అలా మా అత్తోళ్ళ ఇంటికి వెళ్తున్నాం. దారిలో ఈ గ్లోబల్ స్కూల్ అంట, జెన్ని పాపను చేర్పించమని పాంప్లెట్ ఇచ్చారు. అది అవ్వదమ్మా అని చెప్పా. అదా ముందు చూడు పడిపోతావు. ఏం జెన్ని అయిపోతా ప్లీజ్ రా చెప్పు. నేనెందుకు చెప్తాను, నువ్వు చెప్పుకో. నువ్వు దేవుడు పెట్టు, నేను కాదు. నీకు అర్థం తెలుసు నాయనమ్మ ఉందన్న చెప్పులు. ఓకే ఓకే డన్. మా అత్తమ్మ మా ఇంట్లో లేదు, పాస్టమ్మ ఇంట్లో ఉంది. పోగానే ప్రైజులు చెప్పాలంటే నేను. జెన్ని వాళ్ళ నాయనమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా ఉంది. వెనక వాళ్ళ నాయనమ్మ, ముందు జెన్ని. స్కూల్లో ఏమేమి ఏబిసిడి తర్వాత నేర్పిలా? పెదమ్మ రావా? చెర్రీ రా, పెదమ్మ దగ్గరకు రావా? చెర్రీ నేనెవరా చెప్పవా? తెలీదా? ఎవరా నేనా? సరే సరే. జెన్నక్క ఎవరా? ఈయనెవరా? జెన్నక్క. మరి నేనెవరా? ఒరే ఇటు తిరుగు. పెదనానికి చెప్తా ఉండు, నేను తెలీదు అన్నా. సరేలే అయ్యా, అంతేలే అయ్యా.
నీతో కచ్చి ఇదో జన్నక్క నీతో మాట్లాడదు. ఆడికి జన్నక్క నీతో మాట్లాడదంట. ఎవరో తెలియదంటవే చెర్రీ. జెన్నీ మనం వెళ్దాంపా, మేము వెళ్ళిపోతాం. ఎందుకో ఎవరో తెలియదంటవే. నువ్వు నేను తెలుసా లేదా నీకు? ఎవరా? మరి ఇందాక తెలియదని ఎందుకు చెప్పావు? సరే మేము వెళ్ళిపోతాంలే, జరుపుకున్నాను, మేము వెళ్తాం. నేను గేమ్ ఆడుకున్నా, లైట్ అయ్యి. నీకు ఏబిసిడీలు వచ్చి అసలు ఇంకేం వచ్చు? స్కూల్కి ఎందుకు పోతున్నావా? ఏం స్కూల్లో ఎవరినో కొట్టావంటనే? డబ్బులెట్ డొక్కులో గన్నది, నీ డొక్కులో గన్ను. ఎంత ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చా. చాలా రోజులు అయింది ఇక్కడికి వచ్చి. సర్లే కాసేపు ఉండేద్దాం అని వచ్చానే కానీ నాకు ఆ 1400 బుర్రలో స్ట్రైక్ అవుతుంది అనమాట. నేను కొన్నదే 6500 కొన్న సైకిల్, సర్వీస్కి 1400. అమ్మో చాలా దారుణం. కేవలం జెన్నీ పాప కోసమే ఇప్పుడు చేయడం కూడా. ఎందుకంటే ఇంత పొద్దు ఉంటుంది కదా, ఆ బ్యాగ్ బరువు మోయలేకపోతుంది. సైకిల్ ఉందనుకో, సైకిల్ మీద పెట్టుకొని వెళ్తుందని ఇచ్చేసి వచ్చాను. చూద్దాం రేపు దాని రిజల్ట్ ఎలా ఉంటుందో మీకు నేను చూపిస్తా. ఓకేనా? అయిపోయింది. అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మళ్ళీ రిటర్న్ అయ్యాము. ఒక బాక్స్లో దోసపిండి పెట్టించింది అనమాట. ఇప్పుడు వెళ్ళి దాన్ని దోశలేసి ఇప్పుడు ఇక్కడ నుంచి రోడ్డు మీద దాకా వెళ్ళాలన్నమాట. చాలా అంటే చాలా దూరం. చూపిస్తాడు అంత పొడుగు ఉంది, వెళ్ళాలి. రిటర్న్ అయిపోయాము. అత్తమ్మ కొంచెం దోసపిండి పట్టించింది అనమాట. అది తీసుకెళ్ళి ఇప్పుడు నైట్కి దోశలు వేసుకొని తింటాం అన్నమాట. బాగుంటుంది. అంటే ఇంట్లో పట్టిన దోసపిండి కదా, చాలా బాగుంటుంది. అలాగే ఇప్పుడు మనం రోడ్డు మీదకి వెళ్ళేసి ఒక చపాతీ ప్యాకెట్ కూడా తీసుకెళ్దాం. రెడీమేడ్ చపాతీ ఉంటుంది కదా, అది కూడా తీసుకెళ్దాము. తినాలనిపిస్తుంది కొంచెం. ఓకేనా? బుడ్డంకి వాళ్ళ నాయనమ్మ 100 రూపాయలు ఇచ్చిందనమాట, పాకెట్ మనీ. ఆ సందులో షాప్ ఉంది కదా, అక్కడికి వెళ్ళింది. ఏదో పాము గుడ్లు అంట, ఏం గుడ్లు నాకు కూడా తెలియదు. వచ్చిన తర్వాత మీకు కూడా చూపిస్తా పాము గుడ్లు ఏందని. వాళ్ళ ఆయనమ్మ 100 రూపీస్ ఇస్తే 100 రూపీస్లో 20 రూపీస్కి అవే కొనుక్కుంటుంది అనమాట. నిజానికి దానికి తెలీదు, దాని మైక్ ఆన్లో ఉంది. అది అలా ఆన్లో ఉండడం వల్ల తను అక్కడ ఏం మాట్లాడింది అన్ని ఇక్కడ రికార్డ్ అవుతుంది అనమాట. అది వస్తే అడుగుతాను ఎంత కొనింది ఏమని. ఏం చెప్తుందో చూద్దాం. నిజం చెప్తుందా లేకపోతే అబద్ధం చెప్తుందా చూద్దాం. ఏం కొనుక్కున్నావా? బల్లిగుడ్లా? పాము గుడ్లు ఏందన్ను? ఏందట్టున్నాయి? ఎంత కదా అన్ని వచ్చాయా? 20 రూపీస్ కొనుక్కున్నావు. ఇష్టం అనుకోండి, చిన్నప్పటి నుంచి నేను కొనుక్కుంటా. రోజు ఎక్స్ట్రాకి ఇస్తుంది నాకు. నేను ఇప్పుడే చూస్తున్నాయి. ఒకటి నిన్ను పాకెట్ మనీ ఇస్తే అట్లా కొనుక్కోమని చెప్పాను నీకు. అమ్మా బాగుంటాయి, దగ్గర వెళ్ళిపోతావు. నువ్వు అది చూడు, బల్లి గుడ్లు అంట. చండాలం ఉంది చిన్ని. చూడండి గాయ్స్, ఇంత బాగుంటాయి. మిల్క్ పౌడర్తో చేశారు ఇది. అదే క్రంచీగా ఉన్నాయి, గలీజ్ ఉన్నాయి. నీకన్నీ గలీజేలేమో కానీ మెడిసిన్ వాసన వస్తున్నాయి. ఏంటి అదేదో దగ్గు మందు ఉంటుంది చూసా, నువ్వు ఎక్కువ మాట్లాడవు. ఆ దగ్గు మందు కంపు మళ్ళీ 20 రూపాయలు కొనుక్కొచ్చుకున్నవి. చూడండి, మిగతా తీసుకెళ్ళి హుండీలో వేసుకో. డబ్బులు వేసుకుంటావు, కొనుక్కునేస్తావా? కొనుక్కునేస్తా. కొనుక్కితే నీకు అంతే. ఇంకా ఇప్పి వాళ్ళు 10 రూపాయలు అప్పి చాలు ఆటోకి. కెమెరా అనేసరికి ఇస్తుంది తీసుకొని. అవును కదా, నిజం చెప్పు. అంత కాదులే. ప్రూఫ్సా? వీడియో ఆన్ చేసా. సక్సెస్ఫుల్గా ఇంటికైతే వచ్చేసాము. దారిలో వచ్చేటప్పుడు కొన్ని స్నాక్స్ కూడా తెచ్చుకున్నాం, తినడం కూడా అయిపోయింది. ఇకపోతే రేపు సాయంత్రం సైకిల్ రెడీ అవుద్ది కదా, తీసుకొచ్చి మళ్ళీ చూపిస్తా. దానికి సపరేట్గా వేరే వ్లాగ్ చేస్తాను. అండ్ మీ అందరికీ ఫస్టే చెప్దాం అనుకున్నా, అందరికీ కూడా హ్యాపీ వ్యాలంటైన్స్ డే.
సపరేట్గా ఒక స్పెషల్ వీడియో తీద్దాం అనుకున్నా, కానీ మీరు కామెంట్స్లో నాకు ఏ విషయం చెప్పలేదు. దీనికి ముందు వీడియోలో ఆల్రెడీ చెప్పాను కదా వీడియో కావాలా వద్దని. ఎవరు ఆన్సర్ చేసిపోయేసరికి నేను సైలెంట్ అయిపోయాను. సో ఇది మన వీడియో, మన బ్లాగ్. మీకు కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తుండండి. అంతవరకు బాయ్ బాయ్.